ప్రస్తుత సమయంలో ఏఐ చాట్ బాట్ల యొక్క విస్తృత వినియోగం దృష్టిలో పెట్టుకున్నటువంటి పలు కంపెనీలు కొత్తగా సర్వీసెస్ని లాంచ్ చేస్తూ వచ్చాయి. అన్నిటికంటే ముఖ్యమైనది ఓపెన్ ఏఐ చాట్ జీపీటీ 3.5, 4 ఈ 2 వెర్షన్లో యూజర్లకి అందుబాటులో ఉంది. అయితే ఈ యొక్క చాట్ జీపీటీ రావడంతో ఇంటర్నెట్ యుగంలో చాట్ బాట్ల వినియోగం, అదేవిధంగా వీటి యొక్క వినియోగం పెంచుకోవాలనుకున్నాయో లేకపోతే యూజర్ని అట్రాక్ట్ చేయాలనుకున్నాయో తెలియదు, కానీ ప్రతి కంపెనీ ఈ తరహా చాట్ బాట్లను తెచ్చే ప్రయత్నం చేశాయి. మెటా కంపెనీ అయితే మెటా ఏఐ పేరుతో ఆల్రెడీ ఫేస్బుక్ అనుసంధానంగా పనిచేస్తుంది. ఈ మధ్య కాలంలోనే ఒక వారం క్రితం వాట్సాప్లో కూడా ఏఐని ఇంట్రడ్యూస్ చేసింది, మెటా ఏఐ అంటూ దీన్ని లాంచ్ చేసింది. ఇన్స్టాగ్రామ్లో కూడా రేపు మాపు రాబోతుంది. ఇంకెలాగో ఇప్పుడు థ్రెడ్స్ అనేటువంటి దానిలో కూడా ఏఐ ఇన్స్టాల్ అవ్వబోతుంది. అదే కోవలో ట్విట్టర్ కంపెనీ కూడా అఫీషియల్గా ఒక ఏఐని నిర్మించుకుంది. ఇట్లా చాట్ బాట్లను పెరిగినప్పుడు ఏంటి ఉపయోగం అని కనుక చూస్తే యూజర్లకి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. ఇందులో ఇప్పుడు మనం చెప్పుకున్న దాంట్లో కాకుండా రియల్ టైంలో ఇవ్వగలిగేది గూగుల్కి సంబంధించిన Google.com అని చెప్పి ఏఐ ఉంది, జెమినీ ఏఐ. ఇది రియల్ టైం ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. వీటన్నిటితో పోలిస్తే ఇది ఒకటి రియల్ టైం ఇన్ఫర్మేషన్. అయితే ఇందులో కూడా కాస్త ఇబ్బంది. ఎందుకు అని అంటే ఏఐలు సొంతంగా కంటెంట్ని క్రియేట్ చేయట్లేదు. ఇది వరకు ఉన్నటువంటి కంటెంట్ని షార్ట్ లిస్ట్ చేసి మేము ముందు పెడుతున్నాం, దీన్ని సింప్లిఫై చేసి మేము ముందుకు తెస్తున్నాం. ఇది గుర్తుపెట్టుకోవాలి. అయితే వీటితో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే రేపు పొద్దున బ్లాగింగ్ ఇండస్ట్రీ పూర్తిగా క్లోజ్ అయిపోయే అవకాశం ఉంది. అయితే ఎందుకు ఈ రకంగా జరగబోతుంది అంటే బ్లాగింగ్ అంతా కూడా కంటెంట్ మీద ఆధారపడి ఉంటుంది. అలాంటప్పుడు ఇవే కంటెంట్ ఎక్కువైనప్పుడు సెర్చ్ ఇంజన్లో సెర్చ్ చేసేవాడు తగ్గిపోతాడు. అదేవిధంగా ఇప్పటికే 15% మేర సెర్చ్లు ఆగిపోయాయి. ఎక్కువ శాతం ఇటువంటి ఏఐలను వాడుతున్నారని తెలిసింది. అంటే ఇక నుంచి రాబోయే సమయాల్లో ఏఐకి ఎంత ప్రాధాన్యత ఉందో అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా ఈ చాట్ జీపీటీ లాంటివి చాట్ బాట్లకి ఎక్కువగా ఆదరణ పెరుగుతుంది. ఇది అర్థం చేసుకొని మనంగా నిర్ణయాత్మకంగా తీసుకొని కొత్త ఇండస్ట్రీలను వెతుక్కోవాల్సినటువంటి పరిస్థితి.